దీవాలి స్పెషల్. దీవాలి అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది స్వీట్. దీవాలి అనగానే ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైన స్వీట్ ప్రిపేర్ చేస్తారు. కామన్గా ఇప్పుడు స్వీట్స్ అన్నీ కూడా బయట రెడీమేడ్గా దొరికేస్తున్నాయి. బట్ మన ఇంట్లో అయితే ఎక్కువగా తయారు చేసే స్వీట్ ఏంటి? పాలతో చేసే పాయసం, ఖీర్, రకరకాలుగా వాటితో చేసే స్వీట్స్కి రకరకాల పేర్లు ఉన్నాయి. సో ఈ రోజు మనకు ఒక వెరైటీ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి షెఫ్ షియారామ్జీ మనతో ఉన్నారు. అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ నందిత కూడా మనతో ఉన్నారు. ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తూ తన మూవీ గురించి మనకు చాలా విషయాలు చెప్పబోతున్నారు. వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ స్వీట్ కూడా చేసేస్తూ అంతా అయిపోయి ఒకసారి టేస్ట్ కూడా చేసేద్దాం. హలో షెఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాలి. హాయ్ నందిత, హ్యాపీ దివాలి. అండ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. ఫైన్. ఏం స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారు? స్వీట్ కా నామ్ క్యా హై? ये स्वीट का नाम है आपका मिल्क शेविया. మిల్క్ సేమియా. सेविया సో ఇప్పుడు మనకి షియారామ్జీ మిల్క్ సేమియా తయారు చేసి చూపించబోతున్నారు. చక్కగా రకరకాల డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో డ్రై ఫ్రూట్ సేమియా అని కూడా అంటారంట. అది ఎలా చేస్తారో ఆయనే మనకి చేసి చూపిస్తారు. షియారామ్జీ తుమ్ స్టార్ట్ కరో, ఐ టాక్ విత్ నందిత. ఓకే. సో టెల్ మీ నందిత, మీకు వంటలు చేయడం వచ్చా? యా ఐ నో. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్వీట్స్. ఓకే. సో స్వీట్ గీ అనగానే ఫస్ట్ మీ ఎక్స్ప్రెషన్ ఇంతకు ముందే మారింది కదా. సో గీ స్వీట్స్ కు దూరంగా ఇప్పుడు మారిపోయింది, ఎందుకంటే ఇప్పుడు చాలా మూవీస్ చేస్తున్నాను అండ్ మేక్ ఓవర్, డయట్, వర్కౌట్. అందుకే ఇప్పుడు గీ అంతా చూస్తే ఒకటి తినాలనిపిస్తుంది, ఇంకొకటి ఏమో ఓ డైట్ అని గుర్తొస్తుంది కదా. ఫైన్. వాట్స్ యువర్ ఫేవరెట్ స్వీట్? ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ స్వీట్ ఇస్ స్వీట్. ఓకే. పర్టికులర్ గా ఏం ఇది అని లేదు. కాజు బర్ఫీ నాకు చాలా ఇష్టం. ఓ మైన్ టు. ये घी है. ఓకే. तो जो घी थोड़ा सा हॉट होने के बाद आप इसमें सेवइयाँ डालिए. ठीक है. సో ఫస్ట్ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఈ ఫిల్మ్ ఇది తెలుగులో మీ డెబ్యూ ఫిల్మ్? తెలుగులో నాకు డెబ్యూ, బట్ బిఫోర్ దాట్ ఆల్రెడీ తమిళ్లో చేశాను, కన్నడలో చేశాను. నాకు ఒక నేమ్ ఉంది తమిళ్ ఇండస్ట్రీలో, లైక్ షీఈ్ అ పర్ఫార్మర్. చాలా వాల్యూ ఉంటే నందిత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రోల్కి. పర్ఫార్మెన్స్కి ఆప్షన్ ఉన్న వాటిలో మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. ఓకే. సో ఆ నేమ్ నాకు ఇక్కడ రావాలి. సో అట్ ద సేమ్ టైం డెబ్యూ మూవీ చాలా ఇంపార్టెంట్. అండ్ నా కన్నడ ఫస్ట్ మూవీతో సూపర్ డూపర్ హిట్, అండ్ తమిళ్ ఆల్ 5 మూవీస్ ఫ్రమ్ ఫస్ట్ టు 5th కంటిన్యూస్ హిట్స్ ఉంది. సో అదే నేమ్ నేను కంటిన్యూ చేయాలి తెలుగులో, బికాస్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ అ వైడ్ ఇండస్ట్రీ అండ్ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నందిత అని ఒక అమ్మాయి వచ్చింది పోయింది అలా ఉండకూడదు. చాలా ఆలోచించి కానీ తెలుగులోకి రాలేదు. ఇది యాక్సెప్ట్ చేయడానికి ఇంతకు ముందు చాలా రిజెక్ట్ చేశాను అన్నారు. ఈ ఫిల్మ్ పర్టికులర్ గా ఓకే చేయడానికి ఎనీ స్పెషల్? చాలా రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే that time I finished all my schedules, works and all the shoot, and ఒకే ఒక మూవీ డైరెక్టర్ సెల్వరాఘవన్తో తమిళ్ మూవీలో షూటింగ్ జరుగుతుంది ఆ టైంలో. అదే టైం కరెక్ట్గా ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆఫర్ వచ్చింది. సో ఓకే, నేను ఫస్ట్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, ఫస్ట్ స్క్రిప్ట్ I'll listen the script and then I'll think of whether this is correct for me or not. And I met director V. Anand Garu, and the way he narrated, and my role Parvati role చాలా ఇంపార్టెంట్. పార్వతి మీ నేమ్ పేరు? మా క్యారెక్టర్ పేరు పార్వతి. పార్వతి ఎంట్రీ సీన్తో ఎండ్ క్లైమాక్స్ సీన్, ఎవ్రీ సీన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్. अब ये सेवइयाँ आपकी ब्राउन हो गई, आप इसको निकाल लीजिए. సో నందిత కబుర్లలో విని షెఫ్ ఏం చేస్తున్నారో మర్చిపోయాను అనమాట చూడడం. సేమియా అంతా నేతిలో వేసి బాగా ఫ్రై చేసేసారు. బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు మిల్క్ వేస్తారు. ఫైన్. కామన్గా ఖీర్లో మిల్క్ ఎంత చిక్కగా ఉంటే ఖీర్ అంత బాగుంటుంది అనమాట. మిల్క్ స్వీట్ ఏదైనా కానీ అందులో వాటర్ మిక్స్ చేస్తే ఆ టేస్ట్ ఉండదు. సో పాలు ఎంత ప్యూర్గా ఉంటే ఆ టేస్ట్ కూడా అంత పెరుగుతుంది. ఫైన్. बाद में क्या करना? बाद में इसको
थोड़ा सा गाढ़ा होके 2 मिनट बॉयल होने के बाद हम इसमें सेवइयाँ फिर डालते हैं। ఐ థింక్ ఈ రోజు उसके నా बाद డయట్ స్పాయిల్ అవుతుంది. उसके बाद అసలే చాలా గీ వేశారు. इसमें थोड़ा చెక్ చేయండి మీరు ఎలా ఉందో. इसमें थोड़ा मिल्क मेड डालते हैं। उसके बाद थोड़ी सी इलायची पाउडर डाल के, छोटी इलायची पाउडर डाल के उसको थोड़ा इसमें घुलने देते हैं। फिर उसके बाद एंड में चीनी डाल के और पिस्ता बादाम का गार्निशिंग करके और केसर। ఓకే, సో కొంచెం సేపు బాయిల్ అవ్వాలంటే, ఎందుకంటే పాలు ఇంకా చిక్కగా అవుతాయి, దగ్గరగా అయితే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇలాచీ పౌడర్ వేస్తాం. ఎందుకంటే అది వేస్తే ఉండే ఫ్లేవర్ అసలు మాటల్లో చెప్పలే, అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. కామన్గా మిల్క్ స్వీట్ ఏదైనా కానీ కొంచెం ఇలాచీ వేస్తాం. సో నందిత, నీకు ఇది వచ్చా, ఖీర్ చేయడం వస్తుందా మీకు? వస్తుంది. కీర్ ఇస్ ద ఫస్ట్ థింగ్ స్వీట్ లో we can do ఇష్టపడేదా? easily and right. you know. अब मैं इसमें मिल्क मेड डालते हैं, ఓకే, ఏంటిది? मिल्क मिठाई। మిల్క్ మిఠాయి. ఓకే, మీరు నార్మల్ గా చేస్తే ఇంట్లో ఈ మిఠాయి అవన్నీ యాడ్ లేదు, చేయలేదు లేదు. కదా, సో ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి This is అన్నమాట. new thing for me. Yeah. సో దీవాలి స్పెషల్ స్వీట్ లాగా ఇది మనం दिवाली स्पेशल ड्राई फ्रूट। ఓకే, సో డ్రై ఫ్రూట్ లేకుండా ఇప్పుడు స్వీట్స్ దొరకడమే కష్టమైపోయింది. ఏ స్వీట్ చూసినా అందులో డ్రై ఫ్రూట్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఈ సేమియా ఖీర్ అంటే అందులో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్ వేస్తారు ఇంకొంచెం టేస్ట్ కోసం. మన దగ్గర కూడా చాలా డ్రై ఫ్రూట్ పీసెస్ కనిపిస్తున్నాయి, బట్ అంత అయిపోయాక గార్నిష్ కోసం యూస్ చేయడం కూడా చేస్తారు. సో తెలుగులో మీ రోల్ ఎలా ఉంటుంది? ఈ మూవీలో మీ రోల్ మొత్తం ఎలా ఉంటుంది? అదే ఫస్ట్ స్క్రిప్ట్ అడిగాను. పార్వతి రోల్ ఒక ఎగ్జైట్మెంట్ అండ్ న్యూ అండ్ సో పవర్ఫుల్ బికాజ్ అంత మూవీ నేనేం చూసాను తెలుగులో ఆల్ లైక్ గ్లామర్, సాంగ్, డాన్స్, రొమాన్స్ అలాగే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద మూవీస్ హీరోయిన్ క్యారెక్టర్. బట్ ఇదిలో ఇట్స్ క్వైట్ డిఫరెంట్. సో I decided this is the best movie to launch myself in Telugu industry. సో ఎలా ఉంటుంది అంటే ఇలా ఇలా అని చెప్తున్నారు కానీ రోల్ ఏంటనేది అది, మాత్రం చెప్పట్లేదు కదా. పేరు Powerful గా, మాత్రం it's a अच्छा, अब homely. इसमें हम सेवइयाँ डालते हैं। సో మీ యాక్టర్స్, మీతో వర్క్ చేసిన So యాక్టర్స్ it's again a homely character. ఈ మూవీలో లైక్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్ నేను చేశాను. అండ్ యాజ్ లైక్ సంథింగ్ లైక్ బిగ్ బింది. యా, యు లుకింగ్ సో బ్యూటిఫుల్ విత్ దిస్ బ్లాక్ బింది. టీజర్ లో ఆల్రెడీ నా షార్ట్స్ ఉంది. సో సారీలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ గ్లామర్ డాల్ ఇలా సో క్యారెక్టర్. నార్మల్ గా కూడా మీరు ఎక్కువ గ్లామరస్ రోల్స్ చేయలేదు ఇంతకు ముందు కన్నడ దాంట్లో, అంటే ట్రెడిషనల్ గా చేయడం ఇష్టమా? నాకు చాలా ఇష్టం, కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ అందరూ నేను హోమ్లీగా ఉంటుంది నచ్చింది. సో తర్వాత అంటే తెలుగులో ఎక్కువగా హోమ్లీగా కన్నా గ్లామరస్ రోల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఆఫ్టర్ దిస్ ఫిలిం మంచి గ్లామరస్ రోల్ వస్తాయి, వాట్ డు యు సే, యాక్సెప్ట్ చేస్తారా? బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఆల్ రోల్స్ హ్యావ్ టు డూ. బట్ నాకు తెలీదు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రోల్స్ హియర్. సో హౌ ఇస్ టాలీవుడ్ ఫస్ట్ డెబ్యూ మూవీ కదా ఇది, ఎలా అనిపించింది? ఐఎమ్ వెరీ నేను చాలా లక్కీ బికాజ్ చాలా మంచి టీమ్, డైరెక్టర్, హీరో నిఖిల్ and production, everybody was so good and they respected me so much and it's like a big welcome to me in Telugu. I'm very happy, you know. సో వెయిట్ చేసినందుకు మంచి మూవీ చేశారు. మంచి మూవీ, మంచి టీమ్, all good people and good food in Hyderabad. ఎగ్జాక్ట్లీ, అంటే బయట నుంచి వచ్చిన హీరోయిన్స్ ఎవరికైనా సరే ఫస్ట్ హైదరాబాదీ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలన్నమాట, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ food కూడా నేను చూస్తున్నారు. బేసికలీ స్పైసీ చాలా ఇష్టం నాకు. సో హైదరాబాద్ వస్తే మస్తు ఫుడ్ ఉంటుంది అనమాట. యా. సో తర్వాత ఏం చేయాలి షియారామ్జీ? थोड़ा ये शुगर डालना है షుగర్ దానా, ఠీకే. स्वाद अनुसार। అంటే టేస్ట్ ఎవరి టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటారు. కొంతమంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మన ఇష్టానికి తగ్గట్టుగా మనం షుగర్ వేసుకోవచ్చు. शियाराम जी, आपका फेवरेट स्वीट क्या है? मेरा फेवरेट खीर में जैसे आपको फिरनी हो गई और एप्पल खीर कोल्ड, पाइनएप्पल खीर कोल्ड, ऑरेंज खीर कोल्ड, राइस खीर हॉट। సో చాలా వరకు కీరే ఇష్టం అంట, అన్ని రకాల కీర్స్ చెప్పారు ఆయన.
సో అందుకే మాకు కీర్ సెలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు చేయడానికి కూడా. నార్మల్గా ఎవరికైనా కీర్ అంటే చాలా ఇష్టం అవుతుంది, నాకు కూడా ఇష్టం, నందితకు కూడా ఇష్టం, షెఫ్కి కూడా ఇష్టం. కీర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. నార్మల్గా స్వీట్ చేయాలంటే చాలా టైం టేకెన్ అనే ఒక కారణంతోనే ఇంట్లో చేసుకోవడానికి మనం ఇష్టపడం. బట్ కీర్ అయితే హ్యాపీగా ఇంట్లోనే చేసేయచ్చు కాబట్టి మనం ఇష్టపడే స్వీట్స్లో కీర్ కూడా ఉంటుంది. సో నందిత, నిఖిల్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు మీకు? అంటే తెలుగు ఫస్ట్ రాదు, బట్ యు ఆర్ సో గ్రేట్, తెలుగు చాలా చక్కగా నేర్చుకున్నారు. లేదండి, ఇప్పుడే మాట్లాడుతున్నాను. బట్ లక్కీలీ మాతో మాట్లాడడానికి చాలా కన్వీనియంట్ గానే ఉన్నారు, అంతవరకు హ్యాపీ అన్నమాట. థ్యాంక్ గాడ్. తెలుగులో మీకు తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇంత మంచి తెలుగు వచ్చింది. డైరెక్ట్ టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు, తెలుగు వచ్చిన హీరోయిన్ కాబట్టి. ఏ డాల్నా अब मैं ये केसर है, काश्मीरी स्पॉन्ज केसर। ఓకే, కాశ్మీరీ కేసర్. ఓకే, మంచి కలర్ఫుల్ గా కనిపించడానికి కీర్లో ఇది వేస్తారు. ఇంకా టేస్టీ కూడా, చాలా లైట్ గా, ఎక్కువగా కూడా వేయలేదు, టేస్ట్ పర్పస్ లో చాలా లైట్ గా వేశారు. సో నిఖిల్ అండ్ డైరెక్టర్, యా, బిఫోర్ దిస్ మూవీ నేను ఆల్రెడీ హ్యాపీ డేస్, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ అండ్ ఇంకొక మూవీ స్వామి రారా, ఆల్ మూవీస్ ఐవ్ సీన్ అండ్ హీస్ వెరీ లైవ్లీ ఇన్ హిస్ మూవీస్ అండ్ స్క్రిప్ట్ అలా సెలెక్ట్ చేస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు, ఓకే నిఖిల్స్ మూవీ, ఓకే హీ హాజ్ సెలెక్టెడ్ అ గుడ్ స్క్రిప్ట్. అండ్ వి ఆనంద్ గారు డైరెక్టర్, నేను ఆల్రెడీ వాళ్ళ మూవీ టైగర్ చూశాను, తమిళ్లో ఒక మూవీ చేశారు, అది నేను చూశాను. సో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. So working with both of the director and hero was so good because they both are very talented and experienced. And Nikhil is very jovial, you know. Most of our ఎక్కడికి పోతాం చిన్నవాడ మూవీ షూట్స్ అంతా నైట్లో ఉంటుంది, మిడ్ నైట్లో షూట్ చేస్తాం, టైర్డ్గా ఉంటుంది, బట్ స్టిల్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, మీ ఫన్ ఉండడం వల్ల తెలియదు. మేబీ యంగ్స్టర్స్ అవ్వడం వల్ల ఇద్దరు ఇంకొంచెం యాక్టివ్ గా ఉంటుంది సెట్. చాలా సపోర్ట్ చేశారు నాకు, ఓకే లెట్స్ డూ ఇట్, కమ్ ఆన్. సో ఫస్ట్ మూవీనే చక్కగా ఎంజాయ్ చేశారు, మంచి మూవీ చేశారు. ఫైన్. अब इसमें मैं డ్రై फ्रूट पिस्ता और बादाम। ఓకే, స్వీట్ అంతా మిల్క్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఆ క్వాంటిటీకి హాఫ్ ఆఫ్ క్వాంటిటీ ఇక్కడ కనిపిస్తుంది. సో చక్కగా చిక్కగా కనిపిస్తుంది స్వీట్, అలా కనిపిస్తేనే టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మనకి కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారనమాట, అది కూడా పిస్తా బాదం అన్నీ వేసేది. మన ఇంట్లో చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మనం అన్ని చక్క కట్ చేసి అన్నీ వేసేస్తాం, బట్ అలా వేయలేదన్నమాట. ఏదైతే టేస్టీగా ఉంటుందో ఆ స్వీట్కి ఏది ఆ ఫ్లేవర్ని ఇస్తుందో అవి మాత్రమే వేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే నా స్టమక్ ఫుల్ అయి. ఫైన్, హో గయా. अब इसमें थोड़ा सा इलायची पाउडर डालते हैं। ఓ, ఇలాచీ, టేస్టీగా ఉండడానికి ఇలాచీ కూడా వేశారు. నార్మల్గా ఇలాచీ వేస్తే వచ్చే ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే తినడానికి అంతే టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ స్మెల్, మనం ఒకసారి అంతా అయిపోయాక స్మెల్ చూస్తేనే చాలా చాలా బాగుంటుంది అనమాట. अब ये आपका तैयार हो गया। హోగయా, అయిపోయింది. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసేయడమే. నందితకి నోరూరుతోంది, డైట్ని పక్కన పెట్టేసి ఒకసారి టేస్ట్ చేద్దాం అనిపిస్తోంది. సో నందిత, కమ్ ఫస్ట్ మీరే టేస్ట్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఎప్పుడు మేము టేస్ట్ చేస్తాము. సో ఈసారి మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. స్వీట్ దీవాలి, బికాజ్ అందరి ఇంట్లో పాయసం చేస్తాం, బట్ చెఫ్ చేస్తే అది డిఫరెంట్ గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఇలా చేసేయచ్చు కదా, చూసారు కాబట్టి. ఈజీ రెసిపీ అన్నమాట, చాలా చాలా సింపుల్ గా చేసేయచ్చు. మేబీ ఒక 10-15 minutes టైం పడుతుంది. సో కీర్ అయిపోయింది. చాలా మందికి లైట్ గా లిక్విడ్ లా తినడం ఇష్టం, కొంతమందికి చక్కగా చిక్కగా కనిపిస్తే కీర్ తినాలనిపిస్తుంది. ఎవరి టేస్ట్ కి తగ్గట్టుగా వాళ్ళు మిల్క్ వేసుకోవాలన్నమాట. నాకు చిక్కగా ఇష్టం కాబట్టి ఇప్పుడు వాళ్ళు చిక్కగా చేస్తారు కాబట్టి నేను అలాగే తింటాను. దీంట్లో వేసి నేను మీకు టేస్ట్ చూపిస్తాను. టేస్ట్ చూపించే ముందు అది టేస్ట్ చేయాలని చూస్తాను. నందిత మనకి చాలా కబుర్లు చెప్తే కానీ మనం ఖీర్ ఇవ్వద్దు. సో ఖీర్ కావాలంటే చాలా విషయాలు ఇంకా చెప్పాలన్నమాట. చలో ఇస్మే డాల్. अब इस पर मैं थोड़ा
సో అయిపోయింది స్వీట్, చాలా చాలా బాగుంది. సింపుల్ రెసిపీ కూడా, దీన్ని మనం ఇంట్లో ఎంత ఈజీగా, క్విక్ రెసిపీస్లో ఇది కూడా ఒకటనమాట. ఇంట్లో మనకు అన్ని అందుబాటులో ఉండే రెసిపీసే ఇందులో కూడా వాడారు. చాలా టేస్టీగా ఉంది, చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా సరదాగా ట్రై చేయండి. సో షియారామ్ గారు మనం దీనికి పరిచయం చేశారు కాబట్టి ఒకసారి ఆయన్ని అడుగుదాము ఎలా ఉందో. ఫస్ట్ ఆయనతోనే టేస్ట్ చేద్దాం కూడా. షియారామ్ జీ, ఎక్ బార్ తుమ్ టేస్ట్ కరో. పర్ఫెక్ట్, ఎక్దమ్ పర్ఫెక్ట్. ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి అన్ని చాలా చాలా చేశారు. ఇంక పర్ఫెక్ట్గా చేయకుండా ఎలా ఉంటారు. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి స్వీట్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు. క్విక్ రెసిపీస్లో ఇది కూడా యాడ్ అయిపోయింది మా లిస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అనమాట. తినకుండా తను ఏమైనా సీక్రెట్స్ చెప్తుందేమో అని చూడడానికి, బట్ అంత ఛాన్స్ ఇవ్వలేదు. నేను ఎక్కడో మాట్లాడుతుండగా తను ఆల్రెడీ స్వీట్ని కూడా టేస్ట్ చేశారు. బట్ ఐ ట్రై, ఇంకా ఏం చెప్తారో చూద్దాం. సో దీవాళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? దివాళీ ఇలా ఇంటర్వ్యూస్ అండ్ సెలబ్రేషన్ విత్ ద ఛానల్. క్రాకర్స్ ఇష్టమా, దూరమా? దూరం. అయినా ఎందుకంటే క్రాకర్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు నచ్చలేదు. బికాస్ వీ హ్యావ్ పెట్స్ ఇన్ అవర్ హౌస్. పెట్స్ ఇంట్లో ఉంటే ఎవరికి నచ్చదు. దే విల్ నాట్ కమ్ అవుట్ అట్ ఆల్. వీ హ్యావ్ 3 dogs అండ్ రూమ్లోనే ఉంటుంది, రాలేదు అవుట్ సైడ్ ఫర్ ఫుడ్ ఆల్సో. ఓకే. అండ్ క్రాకర్స్ కొంచెం తగ్గించాలి. అండ్ అదర్ సీరియస్ థింగ్ ఈజ్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, ఆల్ చిల్డ్రన్స్ వర్క్ చేస్తారు అక్కడ ఫ్యాక్టరీలో. సో వీ హ్యావ్ టు టేక్ ద ఇనిషియాలిటీ టు స్టాప్ దిస్. క్రాకర్స్ లేదు. సో చాలా మందికి నందిత దగ్గర నుంచి ఇది చెప్తున్నాము, క్రాకర్స్ని ఎక్కువగా కాల్చి పొల్యూషన్ క్రియేట్ చేయకుండా. అండ్ పిల్లలు ఉంటారు, మూగజీవాలు ఉంటాయి, అనిమల్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఇది సే నో అని చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడు మనకి ఈ షూట్స్తోనే బిజీగా ఉంటుందా దీవాళి అంటే? అక్కడే సరిపోతుంది. ఎవ్రీ దీపావళి నేను ప్రమోషన్ చేస్తాను నా మూవీస్ గురించి, ఛాలెంజ్తోనే సెలబ్రేట్ చేస్తాను. సో నాకు ఇది ఐఎమ్ యూస్ టు ఇట్. సో దీవాళి ఇలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. బెంగళూరులో ఐ మీన్ ఫెస్టివల్ జరుగుతుంది ఫ్యామిలీ, బట్ నేను ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు బీ ఇన్ చెన్నై అండ్ బెంగళూరు. ఈ వర్షం హైదరాబాద్. సో నాకు ఇది ఫస్ట్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్. సో వెరీ హ్యాపీ. బాగుందా హైదరాబాద్లో ఫెస్టివల్? చాలా బాగుంది. ఇట్స్ లైక్ టోటల్ రోడ్, ఎవ్రీథింగ్ ఫెస్టివల్, స్వీట్స్ ఐ కెన్ సీ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా స్వీట్స్ తోనే కళకళలాడుతూ కనిపిస్తుంది. సో ఐ విల్ ఆస్క్ యు సీరియస్ క్వశ్చన్. వెన్ ఇస్ యువర్ ఫస్ట్ క్రష్? స్కూల్. ఓకే. స్కూల్. I was in 10th standard. My computer sir. I thought classmate. Not me. Andaru. All girls fall for him because he is very young, like 3 years, 4 years elder than us. So Okay. అందరూ ఫాల్ చేస్తున్నారు. తర్వాత నేను చూసాను, నా ఓన్లీ నాట్ మీ, దిస్ గర్ల్ ఓకే దిస్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ, వద్దు. కొట్టుకునే వాళ్ళ ఏ హీస్ మైన్, యు డోంట్ లుక్ అట్ హిమ్. నో. సో ఇప్పుడు అలాంటి క్రషెస్ ఏమైనా ఉన్నాయా? చాలా మంది హీరోస్ వస్తుంది వెళ్తుంది అది. క్రష్ అంటే బట్ పేర్లు మాత్రం చెప్పదు కదా. క్రష్ అంటే అదే కదా, వస్తుంది ఓకే ఇది నచ్చింది, తర్వాత వేరెవరైనా చూస్తే ఫైన్. ఇంకా ఎవరైనా వీళ్ళతో, ఈ యాక్టర్తో నేను వర్క్ చేయాలి అనే ఇష్టం లిస్టే ఉంది. ఇప్పుడే ఒక ఫస్ట్ మూవీ చేస్తున్నాను. సో తెలుగులో ఏ హీరోస్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తారు? ఆల్ మూవీస్ చూస్తున్నాను. నేను ఇప్పుడు తెలుగు మాట్లాడడానికి మూవీసే రీజన్. అండ్ మా మూవీస్ డైలాగ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంది అండ్ బిగ్ మీనింగ్ఫుల్ డైలాగ్ వర్డ్స్ ఉంది. సో అది నేను చెప్తే నాకు ఇప్పుడు కొంచెం తెలుగు వస్తుంది. ఆ డైలాగ్ మీ మూవీలోంచి తెలుగు డైలాగ్ ఏదన్నా గుర్తుందా? ఒక ఫస్ట్ డైలాగ్ ఉంది నా మూవీలో. ఫస్ట్ ఇంట్రొడక్షన్లో నేను హీరోకి చెప్తాను ఫోన్లో, లైక్ అర్జున్ నేను వస్తున్నాను. అది చాలా పవర్ఫుల్ డైలాగ్. మూవీలో చూస్తే
మీరు చూసారా అందరికీ మూవీ అర్థమవుతుంది. గురించి అసలు పొరపాటుగా రోల్ ఏంటనేది మాత్రం చెప్పట్లేదు. చాలా బాగుంటుంది. హోమ్లీ గర్ల్ క్యారెక్టర్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ మూవీలో అండ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. స్క్రీన్ స్పేస్ అంతా నందిత. ఓ నందితానే క్యాచ్ చేస్తుంది ఆ స్పేస్ అంతా. ఫైన్. డ్రీమ్ రోల్స్ లాంటివి ఏమైనా? దెన్ మా డ్రీమ్ రోల్. Okay, ఇదే ఒక నేను dream role ఎక్స్పెక్టెడ్ చేయలేదు. చాలా ట్రస్ట్ గా నాకు ఈ రోల్ ఇచ్చారు. సో ఫస్ట్ అసలు ఫిలిమ్స్ లోకి రావాలని ఎలా మోడలింగ్ అలా ఏదైనా చేసినా లేకపోతే అది ఒక అనుకోకుండా పెద్ద స్టోరీ అండి. సింపుల్ గా? స్కూల్తోని నేను చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉన్నాను. ఆ టైంలో ఇది ఒక డాన్స్ షోలో డైరెక్టర్ చూసేసి కాల్ చేశారు మా అప్ప ఫోన్. అండ్ దెన్ దట్స్ హౌ ఐ ఎంటర్డ్ సినిమా. అండ్ ఫస్ట్ మూవీ తర్వాత అగైన్ మోడలింగ్ అండ్ యూనో సినిమా తర్వాత ఫస్ట్ మూవీ ఆఫ్టర్వర్డ్స్ ఐ డిడ్ మోడలింగ్. ఓకే. అండ్ ఆ టైం గ్యాప్లో అప్పుడు లైక్ చాలా చిన్న ఏజ్ కదా 10th తర్వాత అంటే ఇంట్లో ఏమీ అబ్జెక్ట్ చేయలేదా? ఇప్పుడు చాలా అబ్జెక్షన్ చేశారు, వద్దు అని చెప్పారు. నాకు ఫీవర్ వచ్చింది, నేను భోజనం చేయలేదు. ఓ మై గాడ్. ఒక మంచి సినిమా ఆఫర్, అంటే అంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ సినిమా అంటే లేదు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ గెట్ ఇదంతా సింప్లీ నథింగ్ విల్ కమ్ టు యూ. దేర్ విల్ బి అ రీజన్ టు కమ్. సో వెన్ ఇట్ కమ్స్ యూ షుడ్ యూటిలైజ్ ఇట్. See, I'm utilizing. టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు ఇంతకి. తెలీదా? చూడండి అప్పుడే కప్పలేదంతా అయిపోతే తెలీదా ఇంకా ఏం చెప్పాలి అన్నట్టు. అసలు పెద్ద బొట్టు, మళ్ళీ పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఇంకా తెలీదా అంటే చంద్రముఖి గుర్తొస్తుంది ఒకసారి. అయ్యయ్యో, చంద్రముఖి చూసారా చంద్రముఖి? ఎవరికైనా తెలుగులో వచ్చాక ఫస్ట్ ఏదైనా కమర్షియల్ హిట్ రొమాంటిక్ ఫిల్మ్స్ చేసి డ్రీమ్ రోల్ ఏంటి అంటే ఇలా పవర్ఫుల్ గా ఉన్నది చేయాలంటారు. బట్ నందిత తర్వాత గ్లామరస్ గా ఉన్న రోల్స్ వస్తాయేమో చూడాలి. ఇంత ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు. లాంగ్ వే టు గో కదా. సో బెంగళూరు బ్యూటీ, టాలీవుడ్ బ్యూటీ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు బిక్నీర్ వాళ్ళు తనకు ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేయమంటున్నారు. దిస్ ఇస్ దట్ గిఫ్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తెలుగులో మీరు ఇంకా ఇలాంటి మంచి ఫిలిమ్స్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బ్యూటీ తెలుగులో మంచి స్టాంప్ వేయాలి, టాలీవుడ్ హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్ అవ్వాలి. ఇలాంటి మరిన్ని దివాళీస్ మనతో సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ నందిత. ఇలాంటి దివాళీస్ మీరు మరిన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ కెరియర్ ఇన్ టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్.